ఈ రోజు బిందు షాపింగ్ తీసి చెప్పరా. రేయ్ ఏమైపోయావురా? ఫోన్ మార్చి అక్కడ పెట్టుకున్నావా ఏంటి? అవును బే, ఇప్పుడేంటి? నీదంతా పెద్దదా బే? అందరం నైట్ హంట్లోనే ఉన్నాం. మ్యాటర్ ఏంటి అంటే ఎంటర్ ది డ్రాగన్ సినిమాలో బ్రూస్లీ చెల్లెని ఎవడో రేప్ చేయడానికి ట్రై చేస్తే బ్రూస్లీ వాడి డెలికేట్ పార్ట్ని ఎలా బద్దలు కొడతాడో మన లేడీ బ్రూస్లీ మిస్ నివేద కూడా అదే చేసింది. సో పండగ పరాకాష్ట. వచ్చే తనకివ్వరా ఫోను. హే బ్రూస్లీ, ఇలా రా. హే గైస్ 1 minute. రే ఎన్నిసార్లు చేయాలరా ఫోన్ నీకు? ఇప్పటికైనా వచ్చి సాగు. లేట్ అయిపోయింది. రమ్మంటుంది పబ్కి రా, టెంపుల్ కి కాదు. ఊహో ఆహా ఏంట్రా ఫోన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు? ప్రాబ్లం ఏంటో చెప్పరా. మామా మాట్లాడరా, ప్రాబ్లం ఏంటి? ఎవడ్రా వాడు? డేయ్, ఎదురుగా ల్యాప్టాప్ పెట్టుకుని ఆ ఫోన్లో సొదేందిరా? అర్థం కాలా నీకు? చదువుకోవడం నీకు రాదా? వీడియో క్లాసులు అన్నావు, ఆ క్లాసులు అన్నావు, ఈ క్లాసులు అన్నావు, నా చేత వేల రూపాయలు కట్టించినావు. ఎప్పుడు చూసినా మళ్ళీ ఆ ఫోనే. ఆ ఫోన్ పగలగొడితే గాని నువ్వు దారిలోకి రావు. ఏయ్, నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. మదర్ బోర్డ్ అరవక్ బే, ఇరిటేషన్గా ఉంది. నాన్నరా ఎప్పుడు ఏదో టంటనే ఉంటారు. ఈ టార్చర్ నుంచి బయట పడాలంటే ఐ నీడ్ టు గెట్ ఎ జాబ్. ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ. నేను ఏదో ఒక జాబ్ చేయాలి, అది ఏదైనా సరే. వాట్ రే, యు ఆర్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. సంబంధం లేకుండా ఏదో ఒక జాబ్ ఎలా చేస్తావురా? ఇంట్లో క్షణం ఉండలేకపోతున్నా. షర్ట్ వేసుకున్నా, కాఫీ తాగుతున్నా, టీవీ ముందు కూర్చున్నా, బండి స్టార్ట్ చేస్తున్నా, నాన్న వాయిస్ పోస్ట్ అవుతుంది. ఇంకెంతకాలం ఇలా తిరుగుతావని అంటాడు. నీ వయసుకు మీ అమ్మని పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కానీ ఫ్యామిలీ కూడా స్టార్ట్ చేశాను. నువ్వు మాత్రం మా పైన ఇంకా డిపెండ్ అయ్యి ఉన్నావు. చిచ్చి ఒకటే కోలరా. చాలా కష్టంగా ఉందిరా, ఏం చేయాలో తెలియట్లేదు. రే నువ్వు ముందు బయలుదేరా. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. నాకు అర్థమైంది. దీనికంతా ఒకటే సొల్యూషన్. నేను మనీ అని చేయాలి. జాబ్ ఏదైనా సరే, నథింగ్. లేదంటే ఈ ఇల్లు ఊరు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అరే ఎల్కే బాల్, నాన్నకు తిట్టే రైట్ ఉందిరా. తిడతారు, పడాలంతే. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకూడదు. లైఫ్ బే, డబ్బే సంపాదించాలనుకుంటే చాలా దారులు ఉన్నాయి. బిజినెస్లు అవి ఇవి చాలా ఉన్నాయి. అవకాశాలు ఎప్పుడు సమస్యల రూపంలోనే వస్తాయి. వాటిని ఫేస్ చేస్తేనే సక్సెస్ రీచ్ అవుతాం. రేయ్, నువ్వు ఇప్పుడు చేస్తుంది ఎలా ఉందంటే ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంకో అమ్మాయిని ఫక్ చేస్తున్నట్టుంది. ప్రాస్టిట్యూషన్. ఆర్ యు డూయింగ్ దట్? రే మెంటల్, డూ సపోర్ట్, డోంట్ హర్ట్. అదేదో నువ్వే చెయ్యి. ఏ హాయ్ రా మామా. హాయ్. రే మామా, ప్రాబ్లమ్స్ అంటూ అందరికీ ఉంటాయిరా. ఫస్ట్ యూ కమ్ హియర్, విల్ డిస్కస్. ఓకేనా? డేయ్, మళ్ళీ మొదలు పెట్టావా? ఏరా, నేను చెప్పేది ఒక్కటి కూడా వినవా? ఎందుకురా? బాగుపడే లక్షణాలు ఏదీ లేదు కదరా నీ దగ్గర.